హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు నేను మీకోసం టేస్టీ క్యారెట్ రెసిపీ చూపిస్తున్నానండి. క్యారెట్ లడ్డు కోసం ఒక అర కేజీ క్యారెట్, ఒక 10 పలుకులు బాదం పప్పు, 10 పలుకులు పిస్తా, జీడిపప్పు తీసుకున్నామండి. వీటిని మనం క్యారెట్ లడ్డుకు ఉపయోగిస్తాము. 3/4 కప్పు పంచదార తీసుకున్నాము. ఈ పప్పులు బాదం పప్పు, పిస్తా, జీడిపప్పుని మనం వేడి చేసుకోవాలంటే ఆయిల్, నెయ్యి ఏమీ లేకుండా డ్రై పాన్ మీద వేడి చేసుకోవాలి. చూడండి, తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు క్యారెట్ లడ్డు కోసం 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. కేవలం నెయ్యి మాత్రమే. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం మళ్ళీ ఒక గుప్పుడు జీడిపప్పులండి. తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. జీడిపప్పు పలుకుల్ని మరీ రోస్ట్ కాకుండా ఊరికే కాస్త పైన వేపి పక్కన పెట్టుకోవాలండి నేతిలో. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న క్యారెట్ని తురిమి పెట్టుకున్నామండి. ఆ క్యారెట్ని నెయ్యిలో వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి, కొంచెం మెత్తబడింది, ఇంకా మెత్తబడాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి, మాడకుండా. ఒకసారి మొత్తం క్యారెట్ చూసుకోవాలి. మగ్గుతుందండి క్యారెట్. మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుందామండి. ఒక 2-3 మినిట్స్ మగ్గాలి. చూడండి, కొంచెం ఉడికింది క్యారెట్, దగ్గర పడింది కూడాను. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పౌడర్, పప్పులది. ఆ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి క్యారెట్ మొత్తానికి పట్టేలాగా కలుపుకోవాలి. క్యారెట్ ఫ్రైసే కాకుండా ఇలా రెసిపీస్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మంచి రెసిపీ, ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఆ పౌడర్ మొత్తం క్యారెట్కి పట్టింది. మళ్ళీ క్యారెట్ ఒకసారి దగ్గర తీసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం పంచదార తీసుకున్నాం కదండి, పంచదార వేసుకుందాము. పంచదార వేసుకున్నాక జీడిపప్పు పలుకులు పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి, అవి కూడా వేసుకున్నాము. పంచదార మొత్తం క్యారెట్ అంతా పట్టించి, పంచదార కరిగేటప్పటికి క్యారెట్లో మళ్ళీ వాటర్ వస్తుందండి. అందువల్ల మనం ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేసుకోము. చూడండి, క్యారెట్ అంతా మగ్గుతుంది, కొంచెం వాటర్ వస్తుంది పంచదార పాకం. వాటర్ తేలుతుంది చూసారా? ఇప్పుడు మనం మళ్ళీ దీనికోసం ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో యాలక్కాయ పొడి వేసుకుందామండి. కొంచెం మగ్గింది. ఇప్పుడు దీనిలో మనం యాలక్కాయ పొడి ఒక ఊరికే లైట్గా పౌడర్ చేసుకున్నాము. అది ఒక 1/2 స్పూన్ జల్లుకొని మంచి ఫ్లేవర్ కోసం మళ్ళీ ఒకసారి మొత్తం పట్టేటట్టు కదుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మొత్తం అయ్యింది క్యారెట్. ఈ రెసిపీని మళ్ళీ ఒక్క సెకండ్ మనం మూత పెట్టుకుంటే ఫ్లేవర్ అంతా బాగా పట్టుద్ది. మనం ఇది వేసాం కదా యాలక్కాయ పొడి, దాని గురించి. ఇప్పుడు క్యారెట్ హల్వా, అదే లడ్డూకి రెసిపీ రెడీ అయిందండి. దాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. చూడండి, చల్లారిన తర్వాత మనం చేతికి నెయ్యి తీసుకొని నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని ఇప్పుడు క్యారెట్ చల్లారింది కదండి, లడ్డూ కింద చుట్టుకోవాలండి. మరీ ఎక్కువ గట్టిగా నొక్కకూడదు. చూడండి, రౌండ్ షేప్ వచ్చింది. లడ్డు రెడీ అయింది, క్యారెట్ లడ్డు. ఇలా అన్ని లడ్డూల్ని మనం చుట్టు పెట్టుకుందాము. ఈజీగా సింపుల్గా అయిపోయే స్వీట్ రెమెడీ అండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై ఛానల్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు మీకు అలర్ట్ వస్తుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. Please like my channel. Please subscribe my channel. Thank you.